కాశ్మీర్లో అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దునియాలోనే ఇప్పటిదాకా లేనంత ఎత్తున కడుతున్నారు. 1100 కోట్లతోని 359 మీటర్ల ఎత్తు కడుతున్నారు. ఈఫిల్ టవర్ కంటే పెద్దగున్న ఈ బ్రిడ్జిని 2019 వరకు పూర్తి చేయబోతున్నారు. దునియాలోనే అతిపెద్ద బ్రిడ్జిని మన దేశంలో కడుతున్నారు ఇంజనీర్లు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చినాబ్ నది మీద పొడుగాటి బ్రిడ్జ్ కడుతున్నారు. ఖత్రాలున్న బక్కల్, శ్రీనగర్లున్న కౌరీల్ని గల్పనున్న ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు. అంటే ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఇంకొంచెం ఎక్కువనే. ఈ బ్రిడ్జ్ పొడవు 1 కిలోమీటర్ 315 మీటర్ల దూరం. ఇప్పటిదాకా చైనాలున్న బీపన్ నది మీద 275 మీటర్ల ఎత్తుల కట్టిన బ్రిడ్జే దునియాల పెద్దది. ఇప్పుడు ఇండియా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జితోని ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా చరిత్రకెక్కనున్నది. పిల్లర్లు ఎట్లేస్తారు, సిమెంట్ ఎట్లా నింపుతారు, బ్రిడ్జ్ ఎట్లా ఉంటదనే దాని మీద యానిమేషన్ ఫిలిం చూపించారు ఆఫీసర్లు. బ్రిడ్జిని చాలా ముందస్తు జాగ్రత్తలతోని కడుతురు. కొత్త టెక్నాలజీని వాడుతురు. ఉగ్రవాదుల ముప్పు, మంచు వంటి ప్రమాదాలు తట్టుకునేటట్టు మొత్తం 1100 కోట్ల రూపాయల్ని దీనికి ఖర్చు పెడుతురు. దీనికి 24,000 టన్నులకు పైగా ఉక్కును వాడతారట. ఉక్కు 63 మిల్లీమీటర్ల మందం ఉంటదట. ఇది పేలుళ్లను తట్టుకుంటది. -20 డిగ్రీల చల్లదనాన్ని కూడా తట్టుకుంటది. అంతేకాదు గంటకు 250 కిలోమీటర్లకు పైగా వేగంతోనొచ్చే గాలిని కూడా తట్టుకుని కడతారు. గాలి స్పీడును కొలిచేందుకు ప్రత్యేక సెన్సార్లను పెట్టనున్నారు. గాలి స్పీడు గంటకు 90 కిలోమీటర్లు దాటితే ఎర్ర సిగ్నల్ పడుతుంది. దీంతోని రైళ్ల రాకపోకల్ని ఆపేస్తారు. ఈ బ్రిడ్జ్ పక్క పొంటే నడుచుకుంటూ పోయేందుకు సైకిల్ మీద పోయేటట్టు కూడా రోడ్డు వేయనున్నారు. ఇంత గొప్పగున్న ఈ బ్రిడ్జ్ పనుల్ని స్పీడ్గా చేస్తుర్రు. 2019 వరకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుర్రు.